హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టి ఫుడ్స్. ఈరోజు మనం పెసరట్టు ఉప్మా తయారు చేసుకోబోతున్నాం. 1 గ్లాస్ పెసర్లు, పావు గ్లాస్ బియ్యం శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పెసరట్టులోకి ఉప్మా తయారు విధానం చూద్దాం. ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1 కప్పు రవ్వకు 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత రవ్వ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక పెసరట్టు వేసుకొని దోరగా కాల్చుకోవాలి. పెసరట్టు దోరగా కాలిన తర్వాత పైన ఉప్మా పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పెసరట్టు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.